తర్వాత ఇది లాఫ్ట్. ఈ నుంచి ఇట్లా పోతే ఈడొక బెడ్రూమ్ ఉంది. సో ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ అనమాట, ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి. విండోస్ అంతా ప్రతి రూమ్ కి లైట్లు వేసుకోకుండా బాగానే విండోస్ ఉన్నాయి. దీనికి బాత్రూమ్ ఉంది, ప్రతి బెడ్రూమ్ కి బాత్రూమ్ ఉంది అటాచ్డ్. సో పై ఫ్లోర్ లో 4 ఉన్నాయన్నమాట బెడ్రూమ్లు. 4 బెడ్రూమ్లలో 4 బాత్రూమ్లు ఉన్నాయి. ఇది క్లాజెట్ మాదిరి బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఒక చిన్నది క్లాజెట్ మాదిరి పెట్టినాడు. తర్వాత ఇదేమో ప్రణయ్ బెడ్రూమ్ అనమాట. ప్రణయ్ బెడ్రూమ్ కి ఇట్లా పెద్ద 2 డోర్లు ఉన్నాయి, పెద్ద ఇచ్చినాడు వ్యూ. ఇది ఇంటి ముందు పక్కకు వస్తుంది. సో ఇంటి ముందు పక్కన అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. వ్యూ బాగుంటది. కాకపోతే ఇక్కడ ఇండ్లు వస్తాయి ముందర, 1 2 3 అంతా అడ్డం వచ్చేస్తాయి. తర్వాత ప్రణయ్ బాత్రూమ్ అనమాట. ఇది ఇట్లుంది, ఇంకా అది మూయలేదు మధ్యలోది. తర్వాత ఇట్లా బయటకు వస్తే క్లాజెట్, దీనికి ఈ బెడ్రూమ్ కి కావాల్సిన క్లాజెట్. సో ప్రతి బెడ్రూమ్ కి ఒక పెద్ద క్లాజెట్, ఒక బాత్రూమ్, ఫుల్ బాత్ ఉంది. తర్వాత ఇదేమో ప్రీతి బెడ్రూమ్. ఇది చూసినట్లయితే ఇక్కడ కూడా 2 పెద్ద విండోలు ఉన్నాయి. ఇది కూడా ఫేసింగ్ ఫ్రంట్ కే అనమాట, ముందు పక్కకి. కాకపోతే ఇక్కడ ముందు పక్కన రూఫ్ మాదిరిగా కింద బాల్కనీలో సిట్ అవుట్ ఉంది కదా, దానిపైన ఇట్లా వచ్చింది. సో ఈ నుంచి వ్యూ బాగానే ఉంది. ఆడ కొండలు గిండలు అంతా కూడా ఉన్నాయి, దూరంగా కొండలు కనిపిస్తున్నాయి బాగా ఆడ. తర్వాత ఇది వచ్చి ఒక క్లాజెట్ రూమ్. తర్వాత ప్రీతి రూమ్ కి ఈడొక ఫుల్ బాత్, ఈడ సింక్, ఈడ టాయిలెట్, ఈడ బాత్. సో ఈ నుంచి చూస్తే ఈ రూమ్లు ఓకే, మరీ పెద్దగా ఏం లేవు, పిల్లలై ఓ మోస్తరు ఉన్నాయి. సుమారుగా బెడ్ వేసుకొని పక్కన స్థలం ఉందిలే బానే. తర్వాత ఇదేమో వాషరు, డ్రైయరు, లాండ్రీ పెట్టుకునే ఏరియా అనమాట. ఒక ఐరన్ బోర్డు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా సుమారు చాలా పెద్దగానే ఉంది. ఈడొక సింక్ కూడా ఉంది, ఈడ ఒకటి నీళ్ళది. సో ఇది ఈ నుంచి వచ్చినాము. ఈడ నిలబడితే ఈడొక బెడ్రూమ్ ఒకటి, ఇదంతా లాఫ్ట్. ఆడ 2 గెస్ట్ బెడ్రూమ్, అది ప్రణయ్ బెడ్రూమ్, ఇది ప్రీతి బెడ్రూమ్, ఇదేమో లాండ్రీ. ఇంక నుంచి కిందికి పోయి బేస్మెంట్ చూద్దాము 3వ వీడియోలో. సబ్స్క్రైబ్.